వాడి మాట నాటు నాటో, వాడి బిహేవియర్ మొరటు, వాడికి ఇష్టమైన ఫుడ్ పులస, వాడు వాడేది లెఫ్ట్ హ్యాండ్, వాడి పేరు సాయినాథ్. 14 ఏళ్ల వయసు అప్పుడు జరిగిన దుమ్మిలో వాడు మొహం మీద ఘాటుపడి సాయినాథ్ కాస్త సైతాన్ అయిపోయాడు. సైతాన్. సాయినాథ్ సైతాన్ ఈ రెండిట్లో కామన్ చెప్పు. ఎస్ఐ. SAI. సాయి. సై. నీ మొహం మీద క్లాప్ కొడతానికి నేను రెడీ, క్లాప్స్ కొట్టించడానికి నువ్వు రెడీయా? రెడీయా? సయ్యా సయ్యా సై. మొత్తానికి మూసారే. నీకు అవకాశం ఇస్తానని చెప్పినోడెవడ్రా? రాజమౌళ. కాదన్న, రాకేంద్ర మౌళి. ఆ సన్నాసికి అవకాశం ఇస్తానన్న ముండమోపి ఎవడ్రా? ఈజ్ ఆల్సో న్యూ నాన్న. ముష్టిన కొడుకులందరూ నా కోపం మీదే పడ్డారెంటి ఉషా? ఎక్కడ ఇది నా ఫ్యూచర్ నాన్న. భవిష్యత్తు గతం అయిపోయిన వర్తమానంలో బతుకుతున్నావురా? పొలిటిక్ గా ఉంది కానీ పొన్నిన సినిమా లాగా అర్థం కావట్లేదు నాన్న. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది నీకు. ఇప్పుడు ఎప్పుడు నా లుంగి మీద నీ చేస్తా. పట్టుకో పట్టుకో పట్టుకో, సరిగ్గా పట్టుకో. ఇప్పుడు అర్థమవుతుంది. నిన్ను మీ వయసు ఏంటి? మీరు చేస్తుందేమిటి? ఏంటండి కింద పడి దొరలడం ఏమిటండి? రారా రా. నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను రా. నాకు ఒకటే అర్థమవుతుంది. ఏంటి నాన్న? ఇంకో 25 ఏళ్ళు చూసినా నీలో ఏ మార్పు రాదురా. ఆర్టిస్ట్ కి జుట్టి పడండి నాన్న. ఇలా ఆర్టిస్ట్ ఉన్నాడు. అయిపోయాడు. ఈ మధ్య తరగతి తండ్రి మీద ఎంత వైలెన్సా? ఏమే ఎలా కన్నావే ఇలాంటి బేటాని మహాతల్లి? నేనే పాపం చేశానే. ఎదిగిన కొడుకుని ఎలాగైనా డీల్ చేయడం, పుట్టుతున్న కుటుంబాన్ని ఎలాగైనా వదిలేడు. రేపటి నుంచి కొంపెలా గడుస్తుంది. టెన్షన్ ఏం లేదు నాన్న, ఆల్రెడీ డాక్టర్ తో మాట్లాడేసా. ఏమన్నాడు? నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు జాబ్ లోకి వెళ్ళొచ్చంట. ఆ ముక్క నీకు కూడా చెప్పానన్నాడు. చెప్పవేంటి సోము? హే 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 హే. బాబు గారు లుంగి. నేను జీవితంలో చేసినవి 2 మిస్టేక్స్. ఒకటి, ఈ నా కొడుకు బతకడం చెప్తే డాక్టర్ గారు ఎలాగైనా నా పుత్రరత్నాన్ని బతికించాడని అడుక్కొని బతికించుకున్నాడు చూడు. అదే అదే. మరి రెండోది ఏంటి నాన్న? నువ్వు అక్కడవే చాలని నా యవ్వనాన్ని ఎండగట్టుకున్నాను చూడు. దేవుడా, అది నా 2వ మిస్టేక్. అరవకండి, అనంతరం వింటాడు. ఎనడమేంటే అరగంట నుంచి లారీ టైర్ కింద కుక్క పిల్లల ఆ తలుపైన కాలే నక్కి చూస్తున్నాడు. అదిగో శామ్, ఓపెన్ చేయవే. బాబు గారు తలుపులే. వదిలేరా, మీ అమ్మేదో పిచ్చిది, ఏదో ఆవేశంలో మాట్లాడేసింది. వదిలే.
అసలు ఇప్పుడు సమస్య నువ్వు తీసుకున్న డెసిషన్ ఆ అమ్మాయికి తెలిసిందనుకో ఏమవుతో ఆలోచించావు మరి? కంపెనీ కార్లో వచ్చేవాడిని, ఇవాళ ఆటోలో వచ్చా. అర్థం కాలా? ఏముందిరా? మొదలువే. ఫెయిల్యూర్ చెతుక్కుంటూ వెళ్తున్నావు, ఏడ్చుకుంటూ తిరిగి వస్తావురా నా పేట. ఆ రోజు నేను నోటితో మాత్రం నవ్వనురా, అందరూ ఉన్న అనాథలా పడి తావరా. అలాగే నాన్న, నాకు వచ్చిన క్యారెక్టర్ కూడా అనాదే. ఇదిగో మన స్క్రిప్ట్. థ్యాంక్స్. ఇది మన షూటింగ్ షెడ్యూల్, క్యారెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ అవి. నీరో నీరో అన్ని ఆపేసే, లేదా సూపర్. హాయ్ గైస్. హాయ్. ఓ ఏంటి ఆడిషన్సా? అవును, డైరెక్టర్ ఎక్కడ? ఫోన్ లేపట్లేదు. రియల్ గా ఉన్న ఒక విలన్ ఇలాంటి సెగ్మెంట్ లో ఒక్కడొచ్చాడు భయ్య, కట్ చేస్తే అసలు భయ్య కథ ర్యాంప్ ఉంటది, అది క్యారెక్టరేషన్ అదిరిపోతుంది. నన్ను నమ్ము. కనుక చేసావంటే భయ్య ఇంకోటి ఏంటంటే ఖాళీగా ఉన్న పోలీస్ స్టేషన్